ఈరోజు మనం ఏం డిస్కస్ చేసుకుందామంటే నిన్న ఒక ఫౌండేషన్ తీసుకున్నాం. మొన్న ఒక ఫౌండేషన్ తీసుకున్నాం. బేసిక్స్ నేర్చుకున్నాం. సింగిల్ రేస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రేస్ వచ్చి లెన్సెస్ మీద ఇన్సిడెంట్ అయితే తర్వాత వాటి బిహేవియర్ ఎట్లా ఉంటుంది అని తెలుసుకున్నాం. ఇంతవరకు క్లియరా మీకు? సింగిల్ రేస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రేస్. ఫర్ ఎగ్జాంపుల్, the ray which is passing through principal axis, the ray which passes through the optic center, the ray which passes through the focus, the ray which is parallel to the principal axis. Okay na? The ray which is making certain angle with the principal axis, or set of a beam of light rays which are making a certain angle with the principal axis. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రేస్ మనకున్నప్పుడు, అవి మన లెన్సెస్ మీద ఇన్సిడెంట్ అయినప్పుడు హౌ దే ఆర్ పర్ఫార్మింగ్, ఎట్లా బిహేవ్ చేస్తున్నాయి అని చెప్పేసి నిన్న మనం తెలుసుకున్నాం. ఇంతవరకు క్లియర్ అందరికీ? ఇప్పుడు ఇవేంటి, సింగిల్ రేస్ తీసుకున్నాం, కానీ ఒక ఆబ్జెక్ట్ లేదా ఒక వస్తువు ఉంది అంటే దాని నుంచి సింగిల్ రే వస్తాయా లేకపోతే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ రేస్ వస్తాయా చెప్పండి? అంతకంటే ముందు ఇంకోటి చూద్దాము. ఈరోజు క్లాసు మీరు చాలా శ్రద్ధ పెట్టి వినాలి. కావాలని కష్టంగా చెప్తున్నా. ఎందుకో తెలుసా? నేను మొన్న మీకు చెప్పాను స్పూన్ ఫీడింగ్ అని చెప్పేసి. ఓకే, మీకు ప్రతిదీ నేను సింపుల్ చేసేస్తున్నాను, అది కరెక్ట్ కాదు. మీరు ట్రాన్సిషన్ అవ్వాలి. ఇప్పుడు 10th నుంచి ఇంటర్కి ట్రాన్సిషన్ అవ్వాలి. రియల్ వరల్డ్ అంటే ఏమీ అర్థం కాకుండా చెప్పటము, ఎవరు క్లారిఫై చేయరు, మీకు మీరే చదువుకొని నేర్చుకోవాల్సి ఉంటుంది. సో నేను నా టీచింగ్ స్టైల్ని కొంచెం కష్టంగా ఉండేటట్టు క్రియేట్ చేస్తున్నాను మీ బ్రెయిన్స్ని ఛాలెంజ్ చేయడానికి. ఓకేనా? కాబట్టి చాలా కాన్సన్ట్రేషన్తో వినండి. అదే నేను పెన్ పేపర్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేసి లేదా ఒక పీడిఎఫ్ రాసుకొచ్చుకొని మీకు డిస్ప్లే చేస్తే మీకు చాలా ఈజీగా వెంటనే అర్థమైపోయింది. బట్ మీ ఎబిలిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది, అండర్స్టాండింగ్ ఎబిలిటీ. జస్ట్ ఏదో అన్ని ప్రతిదీ క్లియర్గా అర్థమైపోతూ ఉంటాయి, కానీ మీ రియల్ నేర్చుకునే ఎబిలిటీ తగ్గుతుంది. కాబట్టి మిమ్మల్ని ఛాలెంజ్ చేయడానికి ఇట్లా చెప్తున్నా. ఓకేనా? సో కాన్సన్ట్రేటెడ్గా వినండి. ఇప్పుడు ఒక పాయింట్ ఉంది అనుకోండి, స్పేస్లో ఒక పాయింట్ ఉంది. ఆ పాయింట్ నుంచి హౌ మెనీ నెంబర్ ఆఫ్ రేస్, మ్యాథమెటిక్స్లోకి వెళ్ళండి, ఫిజిక్స్ని మర్చిపోండి. ఒక పాయింట్ ఉంది స్పేస్లో, హౌ మెనీ నెంబర్ ఆఫ్ రేస్ యూ కెన్ డ్రా ఫ్రమ్ దట్ పాయింట్? ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ రేస్. అట్లాంటప్పుడు మనం ఏమనుకున్నాం, ఆబ్జెక్ట్ మనకు అసలు ఎట్లా కనిపిస్తుంది అనుకున్నాం? ఒకసారి చెప్పండి. ఆల్రెడీ చెప్పుకున్నాం, మళ్ళీ ఒకసారి గుర్తు చేయండి. అక్కడ రే వచ్చి మా ఇల్లుకి వస్తుంది, అది చూడు కదా. సారీ, మళ్ళీ చెప్పమ్మా. ఒక్క రే వచ్చి మా కళ్ళకి పోతుంది, అప్పుడు మనం ఆ పాయింట్ ని మేము చూడగలుగుతాం. ఓకే, ఒక పాయింట్ నుంచి ఒక రే వచ్చి మన కంట్లో పడినప్పుడు ఆ పాయింట్ని మనం చూడగలుగుతాం. నేను అడిగేది ఏంటి అంటే, ఒక ఆబ్జెక్ట్ మనకి ఎట్లా కనిపిస్తుంది? పాయింట్కి నువ్వు చెప్పింది కరెక్టే. ఒక ఆబ్జెక్ట్ అనేది మనకి ఎట్లా కనిపిస్తుంది? ఎవరైనా రెస్పాండ్ అవ్వండి. ఓకేనా? అదే కదా, నా ఆబ్జెక్ట్ మీద లైట్ పడినప్పుడు ఆ లైట్ వచ్చి దాని ఫ్రీక్వెన్సీ దేంట్లో ఎక్కువ ఉంటుందో అప్పుడు ఆ కలర్ ఎమిట్ చేసి మా కంటిలో పోయి స్కాటర్ చేసిన కలర్ వచ్చి మనకు కనబడుతుంది కదా. సో ఎన్ని రేస్ వస్తాయి మన కంట్లోకి ఆ ఆబ్జెక్ట్ నుంచి? ఎంత ఉంటుందో అన్ని రేస్ వస్తాయి. అర్థం కాలేదు. పెద్దగా ఉంటే చాలా రేస్ వస్తారు ఒక్కొక్క పాయింట్ నుంచి. పాయింట్ అని మాట్లాడతావు ఎందుకు? ఆబ్జెక్ట్ కదా, ఒక పాయింట్ నుంచి ఒక రే వస్తుంది అనుకుంటాం ఎప్పుడైనా. అర్థమైందా? ఒక పాయింట్ కనిపించాలంటే ఒక రే కనిపిస్తే చాలు. బట్ పెద్ద ఆబ్జెక్ట్ అనుకో, దాని మీద ఉన్న ప్రతి పాయింట్ నుంచి రేస్ వస్తూ ఉంటాయి, చాలా రేస్ వస్తూ ఉంటాయి. ఆ రేస్ అన్ని మన కంట్లో ఇంప్రెషన్ జరిగి రెటినా మీద, ఐ మీన్ లెన్స్ గుండా పాస్ అయ్యి ఒక ఇమేజ్ ఫామ్ అయింది. జస్ట్ వినండి ఇది.
చాలా రేస్ వస్తాయి. ఇది ఒప్పుకుంటారా? ఒక ఆబ్జెక్ట్ నుంచి మన కంట్లోకి సింగిల్ రే కాదు చాలా రేస్ వస్తాయి. ఇది ఒప్పుకుంటారా లేదా? ఒప్పుకుంటాను. కొంచెం అందరు ఇంటరాక్టివ్గా ఉండండి. సో అవి లెన్స్ ఉంటుంది, మన ఐలో ఒక లెన్స్ ఉంటుంది తెలుసు కదా, ఆ లెన్స్ గుండా పాస్ అయ్యి రెటీనా అనేది ఒక స్క్రీన్ లాగా పనిచేస్తుంది. రెటీనా మీద పడటం వల్ల మనం చూడగలుగుతాం. ఓకే, అలానే ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటే, మామూలుగా రియల్ లైఫ్లో లెన్సెస్తో ఎక్స్పెరిమెంట్స్ చేసేటప్పుడు ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటే ఆబ్జెక్ట్ నుంచి మల్టిపుల్ రేస్ వస్తాయి. బట్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ రేస్ అని చెప్పుకోవచ్చు. యాక్చువల్గా ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ రేస్ వస్తాయి, బట్ అన్నీ మనం స్టడీ చేయగలుగుతామా? ప్రతి రే ఎట్లా బిహేవ్ చేస్తుంది అని స్టడీ చేయగలుగుతామా? చేయలేం. యాక్చువల్గా ఒక పాయింట్ అంటేనే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ రేస్ మీకు వస్తున్నాయి అని చెప్తున్నారు. అట్లాంటిది ఒక ఆబ్జెక్ట్ నుంచి చాలా రేస్ వస్తాయి. ఒక ఆబ్జెక్ట్లో ఎన్ని పాయింట్స్ ఉంటాయి? చాలా పాయింట్స్ ఉంటాయి, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి. ఆ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ నుంచి ఇంకా ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ రేస్ వస్తాయి. సో ఇన్యూమరబుల్ నెంబర్ ఆఫ్ రేస్ని మనం స్టడీ చేయలేము. కాబట్టి మరి ఎట్లా అసలు ఇమేజ్ ఫార్మేషన్ ఆబ్జెక్ట్ లెన్స్ ద్వారా, ఐ మీన్ మనము మైక్రోస్కోప్ కాదు, దాన్ని ఏమంటారు, మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ద్వారా ఒక ఆబ్జెక్ట్ని చూస్తున్నాము అంటే ఆబ్జెక్ట్ గుండా వచ్చే లైట్ డైరెక్ట్గా మన కంట్లో పడకుండా ఏమవుతుంది చెప్పండి? మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ద్వారా మనం ఒక ఆబ్జెక్ట్ని చూస్తున్నాము అంటే ద ఆబ్జెక్ట్ నుంచి వచ్చే లైట్ డైరెక్ట్గా మన కంట్లో పడుతుందా పడట్లేదా? పడట్లేదు. ఏం జరుగుతుంది మరి? క్వశ్చన్ అర్థమైందా అందరికీ? ఎవరికన్నా అర్థం కాలేదా? లిఖిత చెప్పు ఆన్సర్. ఒక మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ద్వారా మనం ఒక ఆబ్జెక్ట్ని చూస్తున్నాము అంటే ఆబ్జెక్ట్ గుండా వచ్చే లైట్ డైరెక్ట్గా మన కంట్లో పడుతుందా లేకపోతే ఇంకేమైనా జరుగుతుందా? మన కంట్లో పడదన్నా. మరేమవుతుంది? ఫస్ట్ మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ మీద రేస్ అన్నీ వచ్చి తర్వాత మనం ఓకే, సో ఫస్ట్ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ద్వారా పాస్ అయ్యి తర్వాత మన కంట్లోకి వస్తుంది. ఓకేనా? సో అదొక్కటి మనం గుర్తుపెట్టుకుంటే చాలు. సో మనం చూసేది ఏంటి అంటే రిఫ్రాక్షన్ జరిగిన తర్వాత, అంటే ఆ లెన్స్, మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ ఏదైతే ఉందో దాని ద్వారా రిఫ్రాక్షన్ జరిగిన తర్వాత ఫామ్ అయిన ఇమేజ్ని మన కన్ను చూస్తుంది. రిఫ్రాక్షన్ జరిగిన తర్వాత ఉన్న లైట్, ఇమేజ్ అంటే ఏం లేదు, రిఫ్రాక్షన్ జరిగిన తర్వాత వచ్చిన లైట్నే మన కన్ను చూస్తుంది. సో అవి ఎట్లా ఉంటాయి, ఆ రిఫ్రాక్షన్ అనేది ఎట్లా జరుగుతుంది ఈ లెన్సెస్ దగ్గర, ఇమేజెస్ అనేవి, ఒక ఆబ్జెక్ట్కి ఇమేజ్ ఎట్లా ఫామ్ అవుతుంది అనేది స్టడీ చేయడానికి మల్టిపుల్ రేస్ మనం తీసుకోలేం కాబట్టి దానికి ఒక చిన్న సిస్టమ్ అనేది ఫాలో అవుతాం. ఓకేనా? స్టడీ చేయడానికి. ఓకేనా? రియల్ లైఫ్లో మనం యాక్చువల్గా స్టడీ చేయని అవసరం లేదు. ఇది ఎక్కడ ఫామ్ అయింది, ఏం ఫామ్ అయింది అని స్టడీ చేయని అవసరం లేదు. అదేంటో తర్వాత చెప్తాను యాక్చువల్గా. బట్ మీరేం అర్థం చేసుకోవాలి అంటే మామూలుగా పెన్ అండ్ పేపర్ మీద గీసేటప్పుడు, డయాగ్రామ్స్ గీసేటప్పుడు ఒక పెద్ద ఆబ్జెక్ట్ పెట్టేసి లెన్స్ పెట్టేసి మల్టిపుల్ ఇన్యూమరబుల్ నెంబర్ ఆఫ్ రేస్ తీసుకొని ఈ పైనున్న సిచ్యువేషన్స్ ప్రకారం మనం దాన్ని స్టడీ చేసేసి ఇమేజ్ని ఫామ్ చేయలేం కదా. ఇన్యూమరబుల్ నెంబర్ ఆఫ్ రేస్ని మనం స్టడీ చేయలేం కాబట్టి తక్కువ రేస్ని స్టడీ చేస్తేనే మనకి అది పాసిబుల్ అవుతుంది. ఇంతవరకు అర్థమైందా? పెన్ అండ్ పేపర్ మీద గీసేటప్పుడు ఒక ఆబ్జెక్ట్ నుంచి వచ్చే ఇన్యూమరబుల్ నెంబర్ ఆఫ్ రేస్ని మనం స్టడీ చేయలేం కాబట్టి ఇమేజ్ ఎట్లా ఫామ్ అవుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి సెట్ ఆఫ్ కొన్ని రూల్స్ అనేది ఫాలో అవుతాము. ఇంతవరకు అర్థమైందా లేదా? ఎందుకు రూల్స్ ఫాలో అవుతాం అనేది? ఓకే, ఆ రూల్స్ ఏంటి అంటే తక్కువ నెంబర్ ఆఫ్ రేస్ని మనం తీసుకుంటాం. ఓకేనా? 1 or 2 రేస్ని తీసుకొని మనం ఇమేజ్ని ఫామ్ చేసేస్తాం. ఓకే, సో అది ఎట్లానో చూద్దాం. ఎవరికన్నా అర్థం కాలేదా?
రూల్స్ ఏంటో చూద్దాం, చాలా జాగ్రత్తగా వినండి. లెట్ us learn a few basic rules to draw ray diagrams to locate the position of images. ఒక ఆబ్జెక్ట్ పెట్టాం, ఒక లెన్స్ పెట్టాం, అట్లా ఉన్నప్పుడు ఆ ఆబ్జెక్ట్కి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది అని తెలుసుకోవడానికి ఫ్యూ బేసిక్ రూల్స్ ఉన్నాయి. లొకేషన్ ఆఫ్ ఇమేజ్ తెలుసుకోవడానికి ఫ్యూ బేసిక్ రూల్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఫర్ డ్రాయింగ్ ఏ రే డయాగ్రామ్ to find the position and size of image that is formed by the lens for any position of object on the principal axis, you need to follow the rules mentioned below. ఓకేనా? ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, ఒక లెన్స్ ఉంది, దాని ప్రిన్సిపల్ యాక్సిస్ ఏదైతే ఉందో దాని మీద ఏం పెట్టారంట చెప్పండి. ఒక్కసారి ఎవరన్నా ఈ 3 లైన్స్ చదివి దాని మీనింగ్ నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. సౌమ్య. సార్, వీటి మీనింగ్ చెప్పండి. రే డయాగ్రామ్ డ్రా చేయడానికి రే డయాగ్రామ్ డ్రా చేసి ఇమేజ్ యొక్క సైజ్ ఎంత ఉంది, ఇమేజ్ పొజిషన్ ఎక్కడుంది కనుక్కోవడానికి మనం కింద ఇచ్చిన రూల్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. కంప్లీట్గా చెప్పలేదు కదా నువ్వు. ఒక్క నిమిషం సార్, చదువులేదు కంప్లీట్గా ఇంకా. సార్ చెప్పండి. ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఉన్న ఒక ఆబ్జెక్ట్ నుంచి వచ్చిన ఇమేజ్ పొజిషన్ ఎక్కడుంది, ఆ ఇమేజ్ యొక్క సైజ్ ఎంత ఉంది తెలుసుకోవడానికి కింద ఇచ్చిన రూల్స్ ఫాలో అవ్వాలి. ఓకే, థ్యాంక్స్ అమ్మా. ఇక్కడ విషయం ఏంటి అంటే, ఒక లెన్స్ ఉంది, దానికి ఒక ప్రిన్సిపల్ యాక్సిస్ ఉంది. ఓకేనా? ఒక లెన్స్ ఉంది, దానికి ఒక ప్రిన్సిపల్ యాక్సిస్ ఉంది. ఇంతవరకు క్లియర్ కదా అందరికీ? లెన్స్ ఉంది, దానికి ప్రిన్సిపల్ యాక్సిస్ ఉంది. ఆ లెన్స్ యొక్క ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఎక్కడో ఒక్కడ ఒక ఆబ్జెక్ట్ అనేది పెట్టారంట. ఫర్ ఎనీ పొజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఆన్ ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఆ ప్రిన్సిపల్ యాక్సిస్ మీద డిఫరెంట్ డిస్టెన్సెస్లో ఆబ్జెక్ట్ని పెట్టారు. ఓకేనా? అట్లాంటప్పుడు ఫోకస్ దగ్గర, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫైనైట్ పొజిషన్ దగ్గర ఆబ్జెక్ట్ని పెడితే సైజ్ ఆఫ్ ఇమేజ్ ఫార్మ్డ్ అండ్ పొజిషన్ ఆఫ్ ఇమేజ్ ఫార్మ్డ్ ఎక్కడ ఉంటుంది, ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, ఎంత సైజులో ఉంటుంది అది తెలుసుకోవాలి. లేదు, ఇన్ఫినిటీకి జస్ట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఒక ఆబ్జెక్ట్ని పెట్టారనుకోండి, ప్రిన్సిపల్ యాక్సిస్ మీదే కదా సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉండిద్ది, అవునా కాదా? ప్రిన్సిపల్ యాక్సిస్ మీదేనా సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉండేది? సో ఆ ప్రిన్సిపల్ యాక్సిస్ మీద సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనే పాయింట్ దగ్గర ఆబ్జెక్ట్ని పెడితే అప్పుడు ఫామ్ అయ్యే ఇమేజ్ యొక్క పొజిషన్ ఏంటి, ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, దాని సైజ్ ఎట్లా ఉంటుంది. నెక్స్ట్ది సెంటర్ ఆఫ్ కర్వేచర్కి ఫోకస్కి మధ్యలో. ఓకేనా? సెంటర్ ఆఫ్ కర్వేచర్కి ఫోకస్కి మధ్యలో కనుక మనం ఆబ్జెక్ట్ని పెడితే దాని పొజిషన్ ఎక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది, పొజిషన్ ఆఫ్ ఇమేజ్ ఏంటి, సైజ్ ఆఫ్ ఇమేజ్ ఎట్లా ఉంటుంది అనేది తెలుసుకోవాలి. నెక్స్ట్ది ఫోకస్ దగ్గర మనం ఆబ్జెక్ట్ని పెడితే దాని యొక్క ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, పొజిషన్ ఆఫ్ ఇమేజ్ ఎట్లా ఉంటుంది అండ్ సైజ్ ఆఫ్ ఇమేజ్ ఎట్లా ఉంటుంది. అండ్ ఫోకస్కి ఆప్టిక్ సెంటర్కి మధ్యలో కనుక మనం ఆబ్జెక్ట్ని పెడితే ఫామ్ అయ్యే ఇమేజ్ ఎట్లా ఉంటుంది, దాని పొజిషన్ ఎక్కడ ఉంటుంది అండ్ దాని సైజ్ ఎట్లా ఉంటుంది. ఇవన్నీ అర్థమైనాయా డిఫరెంట్ సిచ్యువేషన్స్? ఇక్కడ మనం ఏం చేసాం, ఆబ్జెక్ట్ని ప్రిన్సిపల్ యాక్సిస్ మీద డిఫరెంట్ పొజిషన్స్లో పెట్టి ఫామ్ అయ్యే ఇమేజ్ ఎట్లా ఫామ్ అవుతుంది, ఏ పొజిషన్లో ఫామ్ అవుతుంది, దాని సైజ్ ఎట్లా ఉంటుందో డిస్కస్ చేస్తాం. క్లియరా అందరికీ? ఇది ఏమీ అర్థం కాలేదా? జస్ట్ ఓపెన్గా చెప్పేయండి. ఇక్కడ వాస్తవం ఏంటి అంటే, ఇలా చెప్తే మీరు అండర్స్టాండ్ చేసుకోవడం కొంచెం కష్టం నాకు తెలుసు. ఓకే, బట్ ఇలా చెప్తేనే ఎబిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది అని కూడా తెలుసు. ఓకేనా? మీరు కాన్సన్ట్రేషన్తో వింటే మాత్రమే
పాయింట్ కూడా మిస్ అవ్వకుండా ఏదైనా అర్థం కాకపోతే అడుగుతూ కాన్సన్ట్రేషన్తో వింటే మాత్రమే క్లాస్ అర్థం అవుతుంది, లేకపోతే అర్థం కాదు. ఓకేనా? ఎవరికన్నా అర్థం కాలేదని నేను ఇప్పుడు చెప్పింది చెప్పండి ఒకసారి. అర్థం అయిందా, అర్థం కాలేదా? ఎస్ ఆర్ నో? అర్థమైంది సార్. ఓకే, థ్యాంక్ యూ. సో బేసిక్ రూల్స్ ఏంటి అంటే, ఫర్ లొకేటింగ్ పొజిషన్ అండ్ టు ఫైండ్ ద సైజ్ ఆఫ్ ఇమేజ్ వీ నీడ్ 2 rays అవుట్ ఆఫ్ 4 rays that were mentioned in situations 1, 2, 4. ఓకేనా? పైన సిచ్యువేషన్స్ ఎన్ని సిచ్యువేషన్స్ చదువుకున్నాం? 5 సిచ్యువేషన్స్ చదువుకున్నాం కదా యాక్చువల్గా. ఏమంటున్నారంటే ఫస్ట్ 4 సిచ్యువేషన్స్లో ఏదో 2 rays ఉంటే మనకు సరిపోతుంది, మనం ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయిందో ఈజీగా తెలుసుకోవచ్చు అంట. అర్థమైందా ఈ పాయింట్? పైన మనం 5 సిచ్యువేషన్స్ చదువుకున్నాం. అవుట్ ఆఫ్ దోస్ 5 సిచ్యువేషన్స్ 4 సిచ్యువేషన్స్లో ఫస్ట్ 4 సిచ్యువేషన్స్లో ఏదైనా 2 సిచ్యువేషన్స్ని మనం తీసుకుంటే మనం ఇమేజ్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ ఒక ఓకే, ఫస్ట్ రూల్ ఏంటి అంటే సెలెక్ట్ ఏ పాయింట్ ఆన్ ద ఆబ్జెక్ట్ ప్లేస్డ్ ఎట్ ఏ పాయింట్ ఆన్ ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఇక్కడ వీళ్ళు చెప్పింది ఏంటి అంటే ఆబ్జెక్ట్ అనేది ఎట్లా ప్లేస్ చేయాలి. ఒక క్వశ్చన్ అడుగుతాను మళ్ళీ, ఆబ్జెక్ట్ అనేది ఎట్లా ప్లేస్ చేయాలి మీకు తెలిసింది చెప్పండి. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఎంతో కొంత, దాన్ని బట్టి ఆబ్జెక్ట్ అనేది స్టడీ చేసేటప్పుడు ఇప్పుడు ఆబ్జెక్ట్ని ఎట్లా ప్లేస్ చేయాలి చెప్పండి ఒకసారి. ఫాస్ట్, ఎవరికి తెలీదా? రెస్పాండ్ అవ్వాలి, క్లాస్ ఆపేస్తాను నిన్న చెప్పినట్టు. లేదు, తెలియదు కదా. ఆబ్జెక్ట్ ఎక్కడ ప్లేస్ చేయాలి అనేది ఫిక్స్డ్, ఇంకా ఎప్పుడైనా ఆబ్జెక్ట్ని అక్కడ ప్లేస్ చేసే మనం స్టడీ చేయాలి. సో ఇక్కడ నేనేం డ్రా చేశాను, వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ లెన్స్? Convex lens, biconvex. Biconvex lens. What is this? ప్రిన్సిపల్ యాక్సిస్ అనుకోండి. ఓకేనా? ఇది ఆప్టిక్ సెంటర్, ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ అనుకోండి. ఇప్పుడు ఆబ్జెక్ట్, నేను క్వశ్చన్ అడుగుతా, మీరు ఆన్సర్ చెప్పండి. ఇది ఒక ఆబ్జెక్ట్ అనుకుందాం. ఆబ్జెక్ట్ని ఇక్కడ ప్లేస్ చేయొచ్చా మనం స్టడీ చేయడానికి? జస్ట్ లేదు బ్రో, ప్రిన్సిపల్ యాక్సిస్ మీదే. ఓకే, ఇక్కడ ప్లేస్ చేయొచ్చా? ఇక్కడ ప్లేస్ చేయొచ్చా ఆబ్జెక్ట్ని? ప్రిన్సిపల్ యాక్సిస్ మీద సార్. నీ ప్రిన్సిపల్ యాక్సిస్ మీద పెట్టా కదా. చేయొచ్చు బ్రో. మన ఇష్టం చేయొచ్చు, బట్ మనం స్టడీ చేయడానికి ఈజీగా ఉంటుందా? సో కరెక్ట్ పొజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఎప్పుడైనా కూడా దాని ఒక సైడ్ అనేది ప్రిన్సిపల్ యాక్సిస్కి టచ్ అవుతూ ఉండాలి. ఓకేనా? అందరికీ అర్థమవుతుంది కదా. ఒక సైడ్ అనేది ప్రిన్సిపల్ యాక్సిస్కి టచ్ అవుతూ ఉండాలి. ఇది ఓకేనా అందరికీ? ఫస్ట్ పాయింట్. టాప్ బాటమ్ రెండు ఉంటాయి. ఒక ఆబ్జెక్ట్కి పైన ఉంటుంది, కింద ఉంటుంది. కింద అనేది ప్రిన్సిపల్ యాక్సిస్కి టచ్ అవుతూ ఉండాలి. అట్లా మనం ఆబ్జెక్ట్ని ప్లేస్ చేయాలి. ఓకేనా అందరికీ? క్లియరా? ఎస్ ఆర్ నో? క్లియర్ బ్రో. ఇప్పుడు ఇట్లా ప్లేస్ చేయాలంటున్నాను నేను. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్స్ చదువుకోకుండా ఇప్పుడు మనం స్టడీ చేసేటప్పుడు కేవలం 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ మాత్రమే చదువుతాం. ఓకేనా? 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ మాత్రమే డిస్కస్ చేస్తాము. ఎందుకంటే తర్వాత తెలుస్తుంది యాక్చువల్గా డైమెన్షన్ పెరిగే కొద్దీ నెంబర్ ఆఫ్ రేస్ పెరుగుతాయా లేదా చెప్పండి మీరే.
పెరుగుతాయి. డైమెన్షన్ పెరిగే కొద్ది నెంబర్ ఆఫ్ రేస్ అనేవి పెరుగుతాయి. మనకు తెలిసిన విషయమే. ఆబ్జెక్ట్ పెరిగే కొద్ది నెంబర్ ఆఫ్ రేస్ పెరుగుతాయి. సో మనకి ఉన్న బేసిక్ ఫస్ట్ ఏం డిస్కస్ చేసాం, వన్ డైమెన్షన్. వన్ డైమెన్షన్ అంటే ఏంటి? ఒక రేనే కదా వచ్చేది. చూడండి, ఫస్ట్ సిచ్యువేషన్స్లో ఏం డిస్కస్ చేసాం, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉందనుకోండి, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంటే దాని నుంచి ఒక రే ఇట్లా వస్తుంటే ఏమవుతుంది, లేదా ఇక్కడ ఉంది ఆబ్జెక్ట్, దాని నుంచి ఒక రే ఇట్లా వస్తే ఏమవుతుంది, అట్లా చూసుకున్నాం. వన్ డైమెన్షన్ డిస్కస్ చేసాం. ఇప్పుడు సెకండ్ డైమెన్షన్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో అంటే మనం ఆబ్జెక్ట్ని ఎట్లా తీసుకుంటామంటే ఇలా తీసుకోము. ఇప్పుడు మనం డిస్కస్ చేసేటప్పుడు ఒక లైన్ సెగ్మెంట్, ఇక్కడ ఒక లైన్ సెగ్మెంట్ లాగా తీసుకుంటాం, అంతే, ఏం లేదు. ఓకేనా? కాకపోతే మనకి అంత కంఫర్టబుల్గా ఉండదు కదా లైన్ సెగ్మెంట్, కాబట్టి రే లాగా చూడటానికి రే లాగా ఉంటుంది, కానీ దానికి ఫిక్స్డ్ లెంత్. అర్థమైందా? ఇట్లా పెడతారు, ఇట్లా రిప్రజెంట్ చేస్తారు ఆబ్జెక్ట్ని. రే లాగా కనిపిస్తుంది. జస్ట్ ఇట్లా ఎందుకు రిప్రజెంట్ చేస్తారంటే ఇది హెడ్ అన్నట్టు, ఇది టెయిల్ అన్నట్టు రిప్రజెంట్ చేస్తారు. అర్థమైందా? ఎందుకంటే కొన్నిసార్లు ఇమేజ్ ఫామ్ అయిన తర్వాత ఇన్వర్ట్ అవుతుంది. ఇమేజ్ అనేది ఏమవుతుంది? ఇన్వర్ట్ అవుతుంది. కాబట్టి మనకి హెడ్ టెయిల్ ఉంటేనే కదా అసలు ఇన్వర్ట్ అయిందా లేదా తెలిసేది. హెడ్ టెయిల్ లేదనుకోండి, ఉట్టి లైన్ సెగ్మెంటే అనుకోండి, అది ఇన్వర్ట్ అయిందో లేదో తెలీదు. కాబట్టి హెడ్ కూడా రిప్రజెంట్ చేస్తారు. అర్థమైందా మీకు ఏం చెప్పాను అనేది? ఎవరికన్నా అర్థం కాలేదా? రిపీట్ చేయాలా? సో ఇంతవరకు అర్థమైంది కదా. కొన్ని కేసెస్లో ఇన్వర్ట్ అవుతుంది. ఆ ఇన్వర్షన్ని మనకి చూపించడానికి మాత్రమే, ఉట్టి లైన్ సెగ్మెంట్ ఉంటే ఇన్వర్షన్ మనకు తెలియదు కాబట్టి హెడ్ టెయిల్ ఉంటే ఇన్వర్ట్ అవుతుంది అని తెలుస్తుంది కదా. కాబట్టి హెడ్ని రిప్రజెంట్ చేస్తాము. సో ఇది 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ లాగా తీసుకుంటాం. ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఒక రే వచ్చింది అనుకోండి, స్ట్రైట్గా ఇట్లా రే వచ్చి దీని మీద ఇన్సిడెంట్ అయింది అనుకోండి, వాట్ హ్యాపెన్స్ చెప్పండి? ఈ లోవర్ పాయింట్ నుంచి ఒక రే అనేది జనరేట్ అయ్యి దీని మీద పడింది అనుకోండి, లెన్స్ మీద, అప్పుడు రే ఏమవుతుంది? డీవియేట్ అవ్వదు బ్రో, అన్డీవియేటెడ్గా వెళ్ళిపోతుంది. అంటే ఈ పాయింట్ యొక్క ఇమేజ్ తప్పకుండా ఎక్కడ ఉంటుంది? ప్రిన్సిపల్ యాక్సిస్ మీదే ఉంటుంది. అవునా కాదు? ఈ పాయింట్ నుంచి వచ్చిన రే డీవియేట్ అవ్వదు, ఎక్కడికి వెళ్ళదు, స్ట్రెయిట్గా వెళ్తుంది. కాబట్టి ఎప్పుడైనా ఈ పాయింట్ రిఫ్రాక్షన్ జరిగిన తర్వాత కూడా ఈ పాయింట్ యొక్క ఇమేజ్ తప్పకుండా ఎక్కడ ఉంటుంది? ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఉంటుంది. ఈ పాయింట్ అర్థమైందా లేదా? అర్థమైంది బ్రో. ఈ పాయింట్ నుంచి వచ్చే లైట్ రే ఏమవుతుంది? డీవియేట్ అవ్వకుండా స్ట్రైట్గా వెళ్తుంది. కాబట్టి ఎప్పుడైనా ఈ పాయింట్ యొక్క ఇమేజ్ ప్రిన్సిపల్ యాక్సిస్ మీదే ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు మీకు రీజన్ అర్థమైందా ఎందుకు పెట్టమంటారు ఆబ్జెక్ట్ని ప్రిన్సిపల్ యాక్సిస్ మీద అని? ఎప్పుడైతే ప్రిన్సిపల్ యాక్సిస్ మీద పెడతావో ఆబ్వియస్లీ ఈ పాయింట్ యొక్క ఇమేజ్ మళ్ళీ ఇక్కడే ఉంటుంది, ప్రిన్సిపల్ యాక్సిస్ మీదే ఉంటుంది. అది డిస్టెన్స్ మనకు తెలియదు, ప్రిన్సిపల్ యాక్సిస్ మీదే ఉంటుంది. సో స్పెసిఫిక్గా మళ్ళీ మనం డౌన్ పార్ట్కి దాన్ని ఏమంటారు, రేస్ డ్రా చేసి అవి ఎక్కడ మీట్ అవుతాయని చూసుకునే అవసరం ఉండదు. డౌన్ పార్ట్కి ఫిక్స్డ్గా మనకు తెలుసు ఇక్కడ ఉంటుంది, ప్రిన్సిపల్ యాక్సిస్ మీదే ఉంటుంది, డౌన్ పాయింట్, టెయిల్ పాయింట్ అని తెలుస్తుంది. హెడ్ పాయింట్కి ఒక్కదానికి మనం రేస్ డ్రా చేస్తే సరిపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రూల్స్ తెలుసుకునే ముందే మనం ఒక చిన్న కనుక్కుందాం. రూల్స్ డ్రా చేద్దాం. ఏంటంటే ఇది పడదు, ఇది ఇక్కడ. ఇప్పుడు హెడ్ నుంచి ఒక రే అనేది వచ్చింది. హౌ ఈస్ దట్ రే? ఎలా ఉంది ఆ రే చూడటానికి? ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ ఉంది కదా. ఒక రే అనేది ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ ఉంది అంటే దాని అర్థం ఏంటి? అది ఎట్లా? ఇట్ విల్ చెప్పు. కన్వర్జెంట్ ఫోకస్ సార్, కాన్వెక్స్ కాబట్టి.
ఇది ఫోకస్ అనుకుంటే ఎక్కడుంది? ఓకే, ఇది ఫోకస్ అనుకుంటే ఈ ఫోకస్ అనే పాయింట్ దగ్గర ఏమవుతుంది? ఈ రే వచ్చి కన్వర్జ్ అవుతుంది, పాస్ అవుతుంది, ఫోకస్ గుండా పాస్ అవుతుంది ఈ రే. ఓకేనా? ఒక రే తీసుకుందాం. ఫస్ట్ రే ఏం తీసుకుందాం? ఆ రే యొక్క బిహేవియర్ చెప్పండి, ఎలా ఉంది రే? ఫస్ట్ parallel to principal axis. ప్రిన్సిపల్ యాక్సిస్ ఉండే ఒక రే తీసుకుంటే అది ఎలా పాస్ అయింది? ఫోకస్ గుండా పాస్ అవుతుంది. నెక్స్ట్ ఇది ఇంకొక రే తీసుకుందాం. ఇంకొక రే విచ్ ఈస్ పాసింగ్ టు ద ఆప్టిక్ సెంటర్. ఆప్టిక్ సెంటర్ గుండా పాస్ అయ్యే రే ఏమవుతుంది? ఒక రే కనుక ఆప్టిక్ సెంటర్ గుండా పాస్ అవుతుంది, It does not. Deviated. డీవియేట్ అవుతుందా? Deviated. అన్డీవియేటెడ్. సో డీవియేట్ అవ్వదు. ఓకేనా? సో ఇప్పుడు ఈ పాయింట్ నుంచి మనం 2 రేస్ తీసుకున్నాము, జస్ట్ 2 రేస్ తీసుకున్నాం. ఆ 2 రేస్ ఎట్లాంటివి తీసుకున్నాం? ఆ సిచ్యువేషన్స్లో నుంచి ఏదో ఒక టైప్ ఆఫ్ రేస్ మనం తీసుకున్నాం. ఫస్ట్ సిచ్యువేషన్ ఏంటి? త్రూ ద ప్రిన్సిపల్ యాక్సిస్ కదా, ఇక్కడ నుంచి త్రూ ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఏది వెళ్ళదు. సో నెక్స్ట్ సిచ్యువేషన్, సెకండ్ సిచ్యువేషన్ ఏంటి? త్రూ ద ఆప్టిక్ సెంటర్. ఆప్టిక్ సెంటర్ గుండా పాస్ అయ్యే రేని మనం గీయగలుగుతాం కాబట్టి గీసేసాం, ఒక రే అయిపోయింది. సెకండ్ రే ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ తీసేసుకున్నాం, ఇది ఫోకస్ గుండా పాస్ అయ్యేటట్టు చూసి డ్రా చేసాం. ఇప్పుడు ఇవి రెండు ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతాయో అక్కడ వచ్చే పాయింట్ ఏ పాయింట్? హెడ్ పాయింట్. ఇది 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ కదా, సో హెడ్ పాయింట్ అనేది ఇక్కడ వస్తుంది. అర్థమైందా మీకు? Yes or no? సో ఇమేజ్ అనేది ఇట్లా ఫామ్ అవుతుంది. హెడ్ అనేది ఇక్కడ కొంచెం జూమ్ చేయాల్సి వస్తుందేమో, ఎలా జూమ్ చేయాలో ఏంటో. ఇప్పుడు కనిపిస్తుంది కదా కొంచెం. సో హెడ్ ఇది, ఓకేనా? సో ఇమేజ్ అనేది ఎట్లా ఉంది? ఏమని చెప్పొచ్చు? ఇన్వర్ట్ అయిందా లేకపోతే అంతే ఉందా? ఇన్వర్ట్ అయింది కదా, కనిపిస్తుంది ఈజీగా మనకి, ఇన్వర్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇది సైజ్ పెరిగిందా తగ్గిందా? ఓకే, ఇక్కడ టెర్మినాలజీ చూసుకోండి. ఇన్వర్ట్ అవ్వకుండా సేమ్ ఇట్లాంటి ఇమేజే ఫామ్ అయింది అనుకోండి, దాన్ని ఏమంటాం? ఎరెక్ట్ ఇమేజ్ అంటాం. ఓకేనా? ఎరెక్ట్, ERECT. సారీ, ఇట్లా ఇన్వర్ట్ అయితే ఇన్వర్టెడ్ ఇమేజ్ అంటాం. నెక్స్ట్ది ఇమేజ్ సైజ్ అనేది తగ్గింది అనుకోండి, దాన్ని ఏమంటాం? డిమినిష్డ్ అంటాం. డిమినిష్డ్ అంటాం. ఇమేజ్ సైజ్ పెరిగింది అనుకోండి, దాన్ని ఏమంటాం? ఎన్లార్జ్డ్, మ్యాగ్నిఫైడ్ అని కూడా అనొచ్చు అనుకుంటా. మోస్ట్లీ ఎన్లార్జ్డ్ అంటే బాగుంటుంది యాక్చువల్గా. ఓకే, ఎన్లార్జ్డ్. ఓకే, తర్వాత ఈ డిస్టెన్స్ మనకి ఈ పాయింట్స్ వల్ల మాత్రమే ఇమేజ్ ఎక్కడ, ఈ 2 రేస్ వల్ల మాత్రమే మనకి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది అనేది తెలుస్తుంది. ఫస్ట్ టెయిల్ ఎక్కడ ఫామ్ అయిందో మనకు తెలియదు. టెయిల్ మనకేం తెలుసు? టెయిల్ గురించి చెప్పండి. తప్పకుండా టెయిల్ పాయింట్ అనేది, ఇమేజ్ యొక్క టెయిల్ పాయింట్ ప్రిన్సిపల్ యాక్సిస్ మీదే ఉంటుందని తెలుసు మనకి. కానీ ఎప్పుడైతే హెడ్ పాయింట్ ఎక్కడ ఫామ్ అయిందో తెలిస్తేనే అక్కడ నుంచి మనం లైన్ డ్రా చేసేసుకుంటే టెయిల్ పాయింట్ తెలుస్తుంది, పూర్తి ఇమేజ్ తెలుస్తుంది. జస్ట్ హెడ్ తెలిస్తే, ఆ హెడ్ తెలిసిన దగ్గర నుంచి ఇట్లా లైన్ డ్రా చేస్తే మనకి ఇమేజ్ అనేది తెలుస్తుంది. సో ఇక్కడ మనం చేసిన వాటి క్లియరా మీకు? ఏం లేదు, 2 రేస్ తీసుకుందాం హెడ్ నుంచి, మన తెలిసిన సిచ్యువేషన్స్ నుంచి. అవి ఎక్కడ ఇంటర్సెక్ట్ అయితే చూసామో అక్కడ డ్రా చేసాము అంతే. సో రే డయాగ్రామ్స్ ఇంతే, ఇంకా ఏముండదు, చాలా ఈజీ. బట్ ఆ సిచ్యువేషన్స్ అన్నీ బాగా స్ట్రాంగ్గా ఉండాలి. సో ఇప్పుడు రూల్స్ చూద్దాం. సెలెక్ట్ ఏ పాయింట్ ఆన్ ద ఆబ్జెక్ట్, ప్లేస్ ఇట్ ఏ పాయింట్ ఆన్ ద ప్రిన్సిపల్ యాక్సిస్. ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ప్లేస్ చేసిన ఆబ్జెక్ట్ మీద ఒక పాయింట్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. డ్రా 2 rays that were chosen by you from rays mentioned in situations 1 to 4.
సిచ్యువేషన్ 1 నుంచి సిచ్యువేషన్ 4 వరకు ఏ రేస్ అన్నా మీరు తీసుకొని డ్రా చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? సిచ్యువేషన్ 1 నుంచి సిచ్యువేషన్ 4 వరకు ఏ రేస్ అయినా కూడా మీరు తీసుకొని డ్రా చేయొచ్చు. ఓకేనా? ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ అడుగుతుంది. ఇప్పుడు మీకు తెలుసు అనుకోండి, ఇక్కడ ఫోకస్ ఉందని తెలుసు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫోకస్, ఇట్లా చిన్న లైన్ పెడుతున్నా, ఇది ఫోకస్ అని తెలుసు అనుకోండి మీకు ఈ పాయింట్. ఇంకొక టైప్ ఆఫ్ రే మీరు గీయగలుగుతారా లేదా? ఏ సిచ్యువేషన్ పనికి వస్తుంది? ద రే విచ్ పాసెస్ త్రూ ద ఫోకస్ ఈజ్ ఇన్సిడెంట్ అయింది అనుకోండి ఇట్లా, అదేమవుతుంది? ఇది యాక్చువల్గా మనం ఎట్లా పడితే అట్లా, ఎక్కడ పడితే అట్లా ఫోకస్ పెట్టాం కాబట్టి మనకి కొంచెం మిస్టేక్ వస్తుంది. ఏం మిస్టేక్ వస్తుందంటే దీనివల్ల వేరే ఇమేజ్ వస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇది ఎప్పుడు మీట్ అయితే ఇక్కడ ఇమేజ్ వస్తున్నట్టుగా అనిపిస్తుంది, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నట్టు ఉంటుంది. బట్ కరెక్ట్గా ఫోకస్ పెడితే ఈ రే తీసుకున్నా లేదా ఈ రే తీసుకున్నా ఎప్పుడైనా ఇమేజ్ ఒకటే ఫామ్ అవుతుంది, కొత్త ఇమేజెస్ ఏం ఫామ్ అవ్వవు. ఇది అర్థమైందా లేదా? ఏ2 రేస్ అన్నా తీసుకోవచ్చు, మీకు సేమ్ ఇమేజ్ వస్తుంది. ఇక్కడ నాకు తప్పెందుకు వచ్చింది, ఇంకొక కొత్త ఇమేజ్ లాగా ఎందుకు కనిపిస్తుంది అంటే నేను కరెక్ట్గా తీసుకోలేదు కదా. దీని ఫిక్స్డ్ ఫోకస్ ఎక్కడో నాకు తెలియదు, ఎక్కడ పడితే అక్కడ నేను నోట్ చేశాను కాబట్టి నాకు సరిగ్గా రాలేదు. బట్ ఏ2 రేస్ తీసుకున్నా కూడా మీకు సేమ్ పొజిషన్ దగ్గర సేమ్ సైజులో ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఈ పాయింట్ క్లియరా లేదా క్లియర్ బ్రో అందరికి? సార్ అర్థం కాలేదు సార్. అర్థం కాలేదా? ఇది అర్థం కావాలి. ఓకేనా? సూపర్ బ్రో, అడిగినందుకు. కంట్రోల్ Z బ్రో మీరు ప్యారలల్ గా గీసింది కూడా కొంచెం ప్యారలల్ గా లేదు. ప్యారల్ గా లేదులే బ్రో, బట్ మీరు అర్థం చేసుకుంటారు కదా. నేను అన్నది ఏంటంటే ఇంతవరకు అర్థమైంది కదా అందరికి? నేను ఇప్పుడు చెప్పిన పాయింట్ కాకుండా నేను ఇప్పుడు ఏమి చెప్పానంటే, ఇక్కడ వీళ్ళు ఏమన్నారు, సిచ్యువేషన్ 1 to 4 నుంచి ఏదైనా 2 రేస్ తీసుకోమన్నారు. దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇక్కడ 2 రేస్ తీసుకున్నాం. ఈ సిచ్యువేషన్ 2 నుంచి ఒక రే, సిచ్యువేషన్ 3 నుంచి ఒక రే తీసుకున్నాం. ఇప్పుడు సిచ్యువేషన్ 4 గురించి ఆలోచిస్తున్నా. ఒక రే రిమూవ్ చేసేసి ఎలా సెలెక్ట్ చేయాలి? మళ్ళీ డ్రా చేస్తాను చూడండి. ఎవరికన్నా అర్థమైందా నేను ఇందా చెప్పింది? ఓకే, ఏం లేదు. ఇందాక 2 సిచ్యువేషన్స్ తీసుకున్నాం. సిచ్యువేషన్ 2 సిచ్యువేషన్ 3 తీసుకున్నాం కదా. ఇప్పుడు సిచ్యువేషన్ 2 సిచ్యువేషన్ 4 తీసుకున్నాం. సిచ్యువేషన్ 2 ఏంటి చెప్పండి? వాట్ ఈస్ సిచ్యువేషన్? ఆప్టిక్ సెంటర్ గుండా పాస్ అయ్యే రే. నేను అసలు పేపర్ మీద పెట్టకుండా చెప్పాలనుకున్నా, మీరేం పెట్టిస్తున్నారు. కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే అర్థం అవుతుంది యాక్చువల్గా. నెక్స్ట్ టైం నుంచి ట్రై చేయండి. ఓకేనా? సో ఇది ఆబ్జెక్ట్, ఇది ప్రిన్సిపల్ యాక్సిస్, ఇదంతా మనకు తెలిసిందే. ఇప్పుడు ఇక్కడ ఒక ఫోకస్ ఉందనుకోండి.
ఓకేనా. సో సిచ్యువేషన్ 2 చెప్పారు కదా. సిచ్యువేషన్ 2 ఏంటి? రే పాసింగ్ త్రూ ద ఆప్టిక్ సెంటర్ ఏమవుతుంది? అది Does not deviate. అన్డీవియేటెడ్గా వెళ్తుంది. గ్రేట్. నెక్స్ట్ ఇది సిచ్యువేషన్ 4 చెప్పండి. రే పాసింగ్ త్రూ ఫోకస్. ఏమవుతుంది? ద రే పాసింగ్ త్రూ ఫోకస్ వెన్ ఇట్ ఈస్ ఇన్సిడెంట్ to the principal axis. ఎట్లా డివియేట్ అవుతుంది? రిఫ్రాక్షన్ జరిగిన తర్వాత ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా వెళ్తుంది. చూడండి, ప్రిన్సిపల్ యాక్సిస్ కి ఎలా వెళ్తుంది? ప్యారలల్ గా వెళ్తుంది. సో ఇక్కడ ఏ పాయింట్ వచ్చింది మనకి? హెడ్ పాయింటా టెయిల్ పాయింటా? Head point. Head point, హెడ్ sir. పాయింట్ వచ్చింది. హెడ్ పాయింట్ రాగానే మనం ఏం చేస్తాం? ప్రిన్సిపల్ యాక్సిస్ కి ఒక పర్పెండిక్యులర్ గీసేసి ఇదే మన ఇమేజ్ అని చెప్పేస్తాం. ఓకేనా. సో ఇమేజ్ ఎట్లా ఉంది? ఇన్వర్టెడ్ ఉందా లేకపోతే Inverted, sir. ఇన్వర్టెడ్. నేనేమన్నానంటే ఇందాక సిచ్యువేషన్ 2 సిచ్యువేషన్ 3 తీసుకున్నారు ఇందాక రేస్, అవునా కదా? ఒకటేమో ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్, ఒకటేమో త్రూ ద ఆప్టిక్ సెంటర్. సిచ్యువేషన్ 2 సిచ్యువేషన్ 3 తీసుకుంటే ఒక ఇమేజ్ వచ్చింది. ఇప్పుడు మనం ఏమేమి సిచ్యువేషన్స్ తీసుకున్నాం? సిచ్యువేషన్ 2 సిచ్యువేషన్ 4. సిచ్యువేషన్ 2 సిచ్యువేషన్ 4 తీసుకున్నాం. అందరికి అర్థమైందా? ఇప్పుడు కూడా మనకి ఒక ఇమేజ్ వచ్చింది. ఈ రెండు సేమ్గా ఉంటాయి అని చెప్పాను. కాకపోతే ఇంతవరకు అర్థమైందా? ఇందాక వచ్చిన ఇమేజ్ ఇప్పుడు వచ్చిన ఇమేజ్ సేమ్ ఇమేజెసే వస్తాయి, వేరే వేరే ఇమేజెస్ రావు. కానీ ఇందాకటిది మనకి ఈజీగా అర్థమైపోయింది, డిమినిష్డ్ అని, అంటే చిన్న ఇమేజ్ ఫామ్ అయినట్టు. ఇప్పుడేమో సేమ్ సైజ్ ఉన్నట్టు అనిపిస్తుంది కొంచెం. ఇట్లా ఎందుకు వచ్చిందంటే నేను పర్ఫెక్ట్ క్యాలిక్యులేటెడ్ వాల్యూస్ తీసుకోలేదు కదా ఫోకస్కి వీటన్నిటికీ, కాబట్టి ఇట్లా వచ్చింది అని చెప్పాను. ఇప్పుడు అర్థమైందా? పర్ఫెక్ట్గా అన్నీ పర్ఫెక్ట్గా మెజర్ చేసుకొని తీసుకుంటే ఇట్లాంటి ఎర్రర్స్ ఏమీ రావు. ఓకేనా. ఏ 2 రేస్ తీసుకున్నా సేమ్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఏ 2 రేస్ తీసుకున్నా అదే ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఓకేనా. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రేస్ తీసుకున్నాం అని చెప్పేసి కొత్త ఇమేజ్ ఏమీ రాదు. ఏ 2 రేస్ తీసుకున్నా సేమ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఇది పాయింట్. క్లియర్ కదా అందరికీ? ఓకేనా. ఓకే సార్. సిచ్యువేషన్ 1 నుంచి సిచ్యువేషన్ 4 వరకు ఏదైనా 2 రేస్ తీసుకోమన్నారు. తర్వాత ఎక్స్టెండ్ బోత్ రేస్ టు ఇంటర్సెక్ట్ ఎట్ ఏ పాయింట్. ఆ రేస్ని బాగా ఎక్స్టెండ్ చేయండి, ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యేటట్టు చూడండి. ఆ ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ ఏం పాయింట్ వస్తుంది? హెడ్ పాయింటా టెయిల్ పాయింటా? ఏ పాయింట్ దగ్గర నుంచి రేస్ ఆరిజినేట్ అయినాయో, ఏ పాయింట్ దగ్గర నుంచి రేస్ ఆరిజినేట్ అవుతాయో అవి ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ ఆ పాయింట్ అయి ఉంటుంది. ఇవి హెడ్ పాయింట్ నుంచి ఆరిజినేట్ అయినాయి కాబట్టి ఇక్కడ ఇంటర్సెక్షన్ దగ్గర ఏ పాయింట్ వస్తుంది? హెడ్ పాయింట్ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఇది డ్రా ఏ నార్మల్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. అప్పుడు ఏం చేయాలి? హెడ్ పాయింట్ రాగానే ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేయాలి. దేనికి పర్పెండిక్యులర్ లైన్? ప్రిన్సిపల్ యాక్సిస్కి ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తే అప్పుడు మనకు కంప్లీట్ ఇమేజ్ అనేది వస్తుంది. ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ ఇక్కడ ఉన్న పాయింట్ ఏ పాయింట్ అవుతుంది? అప్పుడు ఇక్కడ ఉన్న పాయింట్ చెప్పండి, ఈజీనే కదా, టెయిల్ పాయింట్ అవుతుంది. ఓకేనా. ఇదేం పాయింట్? ఇమేజ్ డ్రా చేసినాక ఇక్కడ వచ్చే పాయింట్ ఏం పాయింట్? టెయిల్ పాయింట్. టెయిల్ పాయింట్. క్లియర్ కదా అందరికీ? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? లెంత్ ఆఫ్ దిస్ నార్మల్ రిప్రజెంట్స్ ద సైజ్ ఆఫ్ ఇమేజ్. ఈ ఫామ్ అయిన ఇది ఏదైతే ఉందో దీని యొక్క లెంతే మనకి ఇమేజ్ యొక్క సైజ్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా.
ఇవి డిఫరెంట్ రూల్స్. అబ్జర్వ్ ద ఫాలోయింగ్ డయాగ్రామ్స్. దే రిప్రజెంట్ ఇమేజ్ ఫార్మేషన్ బై కాన్వెక్స్ లెన్స్ ఫర్ వేరియస్ పొజిషన్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ యొక్క డిఫరెంట్ పొజిషన్స్కి ఇమేజ్ ఎట్లా ఫామ్ అవుతుంది అనేది చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా? ఇమేజ్ ఇన్ఫినిటీ దగ్గర ఉంది అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? దాని నుంచి వచ్చే రేస్ ఎట్లా ఉంటాయి? నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం. ఇమేజ్ అనేది ఇన్ఫినిటీ దగ్గర ఉంటే దాని నుంచి వచ్చే రేస్ ఎలా ఉంటాయి? నేను ఒక్కళ్ళే మిగతా వాళ్ళకి తెలీదా? ప్యారలల్ రేస్. ఓకే, అది నిన్నటి వీడియోలో చెప్పినట్టున్నాను, చూడండి తెలియని వాళ్ళు. సో ఇన్ఫినిటీ దగ్గర ఆబ్జెక్ట్ ఉంటే మనకు వచ్చే రేస్ ప్యారలల్గా ఉంటాయి. సో ప్యారలల్ రేస్ వచ్చి మనకి బైకాన్వెక్స్ లెన్స్ మీద పడినప్పుడు దేనికి ప్యారలల్గా ఉన్నాయి ఆ రేస్? మర్చిపోయాం. ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఉంది. ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఉన్న లైట్ రేస్ మనకి వచ్చి లెన్స్ మీద పడినప్పుడు అవి ఏమవుతాయి? passes through focal point. They converge at the focus. ఓకేనా? ఫోకస్ దగ్గర కన్వర్జ్ అయితే దీనికి రే డయాగ్రామ్ గీసి పెట్టండి పిక్చర్ నాకు ఇప్పుడు ఫాస్ట్గా. ఆల్రెడీ ఇదివరకు సిచ్యువేషన్స్లో గీసిందే కదా, బట్ మళ్ళీ ఒకసారి గీయండి. ఇప్పుడు సింగిల్ రే గీయకూడదు, మల్టిపుల్ రేస్. ఆబ్జెక్ట్ ఇన్ఫినిట్ దగ్గర ఉన్న ఆబ్జెక్ట్ నుంచి మల్టిపుల్ రేస్ వస్తున్నాయి. అవి ఏమవుతాయి అంటే దే కన్వర్జ్ ఎట్ ఏ పాయింట్. ఆ పాయింట్ ఏంటిది? ఫోకస్ దగ్గర కన్వర్జ్ అయితే ఇన్ఫినిట్ డిస్టెన్స్లో ఉన్న ఆబ్జెక్ట్కి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? ఫోకస్ దగ్గర ఫామ్ అవుతుంది. ఓకేనా? పాయింట్ సైజ్డ్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఆ పాయింట్ దగ్గరే కన్వర్జ్ అవుతాయి కదా అన్ని రేస్, కాబట్టి పాయింట్ సైజ్డ్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఇంతవరకు క్లియరా అందరికీ? ఓకే, వర్క్ చేయమాకండి, ఒకసారి ఆపండి. నెక్స్ట్ సిచ్యువేషన్ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ ప్రతి లెన్స్కి మనకి సెంటర్ ఆఫ్ కర్వేచర్స్ ఎన్ని ఉంటాయి? రెండు ఉంటాయి. డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ఆప్టిక్ సెంటర్ ఏంటది? వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్? Radius of curvature. ఒక లెన్స్ కి ఎన్ని ఫోకస్లు ఉంటాయి? రెండు ఫోకస్లు ఉంటాయి. సో వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఫోకస్ అండ్ ఆప్టిక్ సెంటర్? Focal length. Do you know the relation between focal length and the radius of curvature? Focal length కి radius of curvature కి ఏదైనా రిలేషన్ ఉందా? ఏంటది? సెంటర్ ఆఫ్ కర్వేచర్ లెంత్ ఎప్పుడు ఫోకల్ లెంత్ కి డబుల్ ఉంటుంది. రేడియస్ ఆఫ్ కర్వేచర్ అన్నది. రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఇస్ డబుల్ ద ఫోకల్ లెంత్. ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, ఇది ఫిక్స్డ్ ఇంకా. ఓకేనా? ఏ కర్వ్డ్ మిర్రర్కి కానీ ఏ కర్వ్డ్ లెన్స్కి కానీ చెప్పండి, రిలేషన్ చెప్పండి. రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఇస్ డబుల్ ద ఫోకల్ లెంత్. ఓకేనా? అర్థమైందా అందరికీ? సో ఇక్కడ ఈ పాయింట్ ఆప్టిక్ సెంటర్కి F2కి ఎంత డిస్టెన్స్ ఉందో F2కి C2కి అంతే డిస్టెన్స్ ఉంటుంది. ఎస్ ఆర్ నో? నెక్స్ట్ ఇది డ్రా చేసేటప్పుడు ఫస్ట్ C1 C2 రిప్రజెంట్ చేసిన తర్వాత ఈ ఆప్టిక్ సెంటర్కి C2కి ఉన్న మిడ్ పాయింట్ దగ్గర ఏం రిప్రజెంట్ చేయాలి? ఫోకస్ రిప్రజెంట్ చేయాలి. ఓకేనా? ఇంతవరకు క్లియరా అందరికీ? రేడియస్ ఆఫ్ కర్వేచర్కి మిడ్ పాయింట్ ఏమవుతుంది? ఫోకల్ పాయింట్ అవుతుంది. క్లియరా అందరికీ? అర్థం కాలేదా ఎవరికన్నా? సార్ మళ్ళా ఎక్స్ప్లెయిన్ చేయరా? ఏం లేదమ్మా, రిలేషన్ బిట్వీన్ ఫోకల్ లెంత్ అండ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఏంటి అంటే, రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే ఏంటి? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఆప్టిక్ సెంటర్ నుంచి C2 వరకు. ఓకేనా? ఇంతవరకు ఓకేనా? ఓకే సార్. ఫోకల్ లెంత్ అంటే ఇక్కడ నుంచి ఫోకస్ వరకు.
ఎప్పుడైనా ఫిక్స్డ్ రూల్ ఏంటి అంటే దీని ఫోకల్ లెంత్ అంటాం కదా, ఈ ఫోకల్ లెంత్కి డబల్ ఏదైతే ఉందో అదే రేడియస్ ఆఫ్ కర్వేచర్. అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ అనేది ఫోకల్ లెంత్కి డబుల్ ఉంటుంది. అది రూల్. నేనేం చెప్తున్నానంటే మీరు డ్రా చేసేటప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ని రిప్రజెంట్ చేసినాక అటు సైడ్ ఇటు సైడ్ ఈ ఆప్టిక్ సెంటర్కి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి మిడ్ పాయింట్ ఏదైతే ఉందో ఆ మిడ్ పాయింట్ని ఫోకస్ లాగా రిప్రజెంట్ చేయాలి అని చెప్పాను. ఇటు సైడ్ కూడా అంతే, C1కి ఆప్టిక్ సెంటర్కి ఉన్న మిడ్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఫోకస్ లాగా రిప్రజెంట్ చేయాలి. కరెక్ట్గా మిడ్ పాయింట్ మీరు రిప్రజెంట్ చేస్తేనే ఫోకస్ లాగా, అప్పుడే కరెక్ట్ ఇమేజెస్ అనేవి వస్తాయి. ఎట్లా పడితే అట్లా రిప్రజెంట్ చేయొద్దు. క్లియరా ఇక్కడ వరకు? క్లియర్ సార్. మెసేజెస్ పెట్టొద్దు. ఓకే, హ్యాండ్ రైజ్ చేశారు ఎవరు? బ్రో మైక్ ఆన్ చేద్దామని హ్యాండ్ రైస్ చేద్దాం. ఓకే, సో ఇంతవరకు క్లియర్ కదా? ఫోకస్ని ఎక్కడ రిప్రజెంట్ చేస్తారు చెప్పండి ఫైనల్గా. ఫోకస్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తారు? ఆప్టిక్ సెంటర్కి సెంటర్ ఆఫ్ కర్వేచర్ మిడ్ పాయింట్ లో. ఓకే, సూపర్. ఆప్టిక్ సెంటర్కి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి మిడ్ పాయింట్లో ఫోకస్ని రిప్రజెంట్ చేస్తారు. సో మీరు డయాగ్రామ్స్ గీసేటప్పుడు ఫస్ట్ లెన్స్ గీస్తారు, తర్వాత ఏం గీస్తారు, ప్రిన్సిపల్ యాక్సిస్ గీస్తారు, తర్వాత ఏం రిప్రజెంట్ చేస్తారంటే ఇప్పుడు మీరు గీసేటప్పుడు వాటికి ఏం చేస్తారంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ 1 సెంటర్ ఆఫ్ కర్వేచర్ 2 సేమ్ డిస్టెన్స్లో గీయండి. ఇటువైపు ఎంత డిస్టెన్స్లో ఉందో ఇటువైపు అంతే డిస్టెన్స్లో గీయండి. ఓకేనా? రే డయాగ్రామ్స్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, జాగ్రత్తగా వినండి, వర్క్ ఇస్తాను ఇప్పుడు. ఓకే, సెంటర్ ఆఫ్ కర్వేచర్ 1 సెంటర్ ఆఫ్ కర్వేచర్ 2 సేమ్ డిస్టెన్స్లో గీయండి. ఇటువైపు ఎంత డిస్టెన్స్ ఉందో ఇటువైపు అంతే డిస్టెన్స్ ఉండేటట్టు చూసుకోండి స్కేల్తో. వీటి మిడ్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో ఆప్టిక్ సెంటర్ టు సెంటర్ ఆఫ్ కర్వేచర్ మిడ్ పాయింట్లో ఫోకస్ని రిప్రజెంట్ చేయండి 2 సైడ్స్. ఇంతవరకు క్లియరా అందరికీ? క్లియర్ సార్. ఇట్లా రిప్రజెంట్ చేసినాక సేమ్ ఇంకా ఇందాక రే డయాగ్రామ్స్ ఎట్లా గీయమన్నానో ఆ రూల్స్ ఫాలో అవుతూ మీరు డిఫరెంట్ పొజిషన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ బిహైండ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్, సెంటర్ ఆఫ్ కర్వేచర్ వెనకాల ఉంది, బియాండ్ ఆబ్జెక్ట్ ప్లేస్డ్ బియాండ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్, అప్పుడు రేస్ గీయండి. ఇమేజ్ ఎట్లా ఫామ్ అవుతుందో చూడండి. కరెక్ట్గా వస్తుంది ఇమేజ్ మీరు మెజర్మెంట్స్ కరెక్ట్గా తీసుకుంటే. నెక్స్ట్ది ఆబ్జెక్ట్ ప్లేస్డ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్, మెజర్ కూడా చేయండి. ఆబ్జెక్ట్ అనేది మీరు గీసిన తర్వాత దీని లెంత్ ఎంత ఉంది, వచ్చిన ఇమేజ్ లెంత్ ఎంత ఉందో చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్ది ఆబ్జెక్ట్ ప్లేస్డ్ ఎట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. నెక్స్ట్ది ఆబ్జెక్ట్ ప్లేస్డ్ బిట్వీన్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ఫోకస్కి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి మధ్యలో ఆబ్జెక్ట్ పెడితే అప్పుడు ఇమేజ్ ఎట్లా ఉంటుంది. నెక్స్ట్ది ఫోకస్ దగ్గర కనుక ఇమేజ్ పెడితే అప్పుడు ఎలా ఉంటుంది. ఈ 6th ఒక్కటి నేను మళ్ళీ చెప్తాను. క్లియరా అందరికీ? ఇవన్నీ మీరే సొంతగా గీయాలి. గీయగలుగుతారా? హ్యాండ్ రైజ్ చేయండి మేము గీయగలుగుతాం అనే వాళ్ళు ఒకసారి. థ్యాంక్ యూ. హ్యాండ్స్ డౌన్ చేయండి అందరూ ఫాస్ట్గా. మేము గీయలేం సార్, కొంచెం ఇంకా కావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. మేము గీయలేము అనుకునేవాళ్ళు. సూపర్, ఎవరు లేరు. సో ఈ 6 కేసెస్ ఉన్నాయి కదా, 6th కేస్ కూడా మీరు చదవండి. ఓకే, 6th కేస్ కూడా మీరు చదవండి. మీకు రాకపోతే రేపు డిస్కస్ చేద్దాము. బట్ 5 కేసెస్ మీకు వస్తాయి, తప్పకుండా వస్తాయి, మీకు అర్థం అవుతాయి కూడా. చదువుతూ గీయండి. ఓకేనా? నేను చెప్పిన పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, ఎట్లా స్టార్ట్ చేయాలి రే డయాగ్రామ్ని అని. ఓకే, 6th కూడా ట్రై చేయండి, మీకు రాకపోతే రేపు డిస్కస్ చేద్దాం.
ఓకేనా? ఈరోజు క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. నెక్స్ట్ది నాకు కొంచెం క్లారిటీ ఇవ్వండి, నాకు పేజ్ నెంబర్స్ డిఫరెంట్గా ఉన్నాయి. సో ఎక్కడి వరకు ఉంది సిలబస్ కొంచెం చూడండి, చూసి చెప్పండి. ఇప్పుడు ఎవరన్నా ఈ ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయా సిలబస్లో? ఎగ్జాంపుల్ 4 అండ్ ఎగ్జాంపుల్ 5, ఇది ఒక్కటే డౌట్. ఉన్నాయండి. ఇంకెవరైనా చెప్పండి, ఎగ్జాంపుల్స్ ఉన్నాయా సిలబస్లో? ఉన్నాయి బ్రో, ల్యాబ్ యాక్టివిటీ దగ్గర నుంచి ఇంకా షుగర్ దాకా లేదు బ్రో. ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, సో డిస్కస్ చేద్దాం అయితే మళ్ళీ. ఎగ్జాంపుల్స్ యాక్టివిటీ లేదు, యాక్టివిటీ 2 లేదు కదా. లెన్స్ ఫార్ములా ఉంది కదా మళ్ళీ. ఫార్ములా ఒకటే. ఇక్కడ ఎగ్జాంపుల్ 6 ఉందా లెన్స్ ఫార్ములా కింద? లేదు బ్రో. ఓకే, లెన్స్ ఫార్ములా ఒక్కటే. ఈజీనే, అసలు పెద్ద విషయం కాదు. మీరు ఈ రోజుకి ఈ రే డయాగ్రామ్స్ గట్టిగా ప్రాక్టీస్ చేయండి, రావాలి యాక్చువల్గా. ఒకవేళ మీకు ఇంకా రాలేదు అంటే నేను ఇప్పుడు వీడియో చేస్తున్నా కదా, ఈ క్లాస్ వీడియో నేను వీలైన త్వరగా పెట్టడానికి ట్రై చేస్తాను. మీకు ఇవి రాకపోతే మళ్ళీ ఒకసారి అది చూడండి, తప్పకుండా వస్తాయి. ఓకే, 6th వస్తే గ్రేట్. ఓకేనా? 6th మీరు అర్థం చేసుకోగలిగితే. ఓకేనా? వర్క్ క్లియర్ కదా అందరికీ?